ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఏమంటున్నాడు? బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి అని ఇక్కడ రాయబడింది మాట. ఏం కావాలి? లోకానుసారం బుద్ధి కావాలి, ఆత్మానుసారం బుద్ధి కావాలి, దేవుని యొక్క బుద్ధి కావాలి, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే బుద్ధి కావాలి. బుద్ధి జ్ఞానము సర్వసంద్ర ఇచ్చిన బహుమతి. దేవుడిని ఏమన్నా బుద్ధిని జ్ఞానాన్ని అడగాలి. బుద్ధి లేక కదా తప్పిపోయిన కుమారుడు తండ్రి దూరం అయిపోయి మరి తనకున్న ఆస్తిని అమ్ముకొని మరి ఆఖరికి పందుల కాటికి పందుల పొట్టు దగ్గరికి వెళ్తాడు. పందులతో పొట్టు తినేటప్పుడు గుర్తుకొస్తే ఏమొస్తాయి? బుద్ధి వస్తుంది అతనికి. బుద్ధి వచ్చిన తండ్రి దగ్గర అనేక మంది పనులు చేస్తాను. నేను అక్కడికి వెళితే ఒక కుమారుడిగా కాకుండా ఒక పనివాడికి వెళ్తానని పశ్చాత్తాపం తిరిగి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు అతను బుద్ధి వచ్చిన తర్వాత ఏమైంది? అతనికి జ్ఞానోదయం అయింది. తన ప్రాణం ఉపకారైంది. ఎందుకు? అప్పటి వరకు తిండి లేక సమస్యలతో, ఇరుకులతో, నిందలతో, అప్పటి వరకు ధనం ఉన్నప్పుడల్లా స్నేహితులు కనపడలేదు, బంధువులు కనపడలేదు, ఎవరు కనపడలేదు. ఉన్నప్పుడు అందరూ తిని వెళ్ళిపోయారు తప్ప లేని టైంలో ఎవరో కూడా అతనికి సహాయం చేయలేకపోయినప్పుడు అతనికి ఏమొచ్చింది? బుద్ధి కలిగింది. అలాగే తప్పిపోయిన కుమారుడులే కాకుండా మనము ముందు నుంచే బుద్ధి కలిగిన ప్రభు అంటున్నాడు, బుద్ధి జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, జ్ఞానం ధారణము దయచేస్తాను. జ్ఞానం లేక మనం దేవుని దూరంగా ఉంటాం. బుద్ధి లేక దేవుని కార్యాలు మనం చూడం. బుద్ధి ఉంటే దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, మన జీవితం అందరి జీవితాలు చేస్తున్నాడు. కానీ బుద్ధి లేక తొందరపాటు వాళ్ళు మనం ఏం చేస్తాం? విడిచిపెట్టి వెళ్ళిపోతాం దేవుడిని. అందుకే బుద్ధిని సంపాదించుకోవడం ప్రాణం ఉపకారం. అలాగే బుద్ధి వచ్చినప్పుడు తన పశ్చాత్తాపం తన తండ్రిని తిరిగి వెళ్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు మరి దేవుడు దూరంగా మనం కౌగిలించుకుని హత్తుకుని ఎంతగానో ప్రేమిస్తాడు. అలాగే ఇప్పటి వరకు మనం తప్పిపోయినామో, బుద్ధి లేక దేవుని దూరంగా ఉంటున్నామో, సమయం ఉండగా దేవుని మందిరానికి వెళ్ళకపోతున్నామో, ప్రభుని దినాన్ని అడిగి, ప్రభా బుద్ధి జ్ఞానం లేక నీకు దూరంగా ఉండి మాకు అనేక కీడు జరిగింది, ఆ కీళ్ళని తప్పించి మేలు తినిపమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు ఉపకారయ్యే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకమించిన ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరపు ఉండ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసింది కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం తండ్రి మీకు చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమాని, తోటి పని వారిని దీవించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగ అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. ప్రభా నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచివ్వండి. పనుల భారం ఒత్తిడి తెచ్చండి. బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా యజమానుల ద్వారా, తోటి పని ఏ కీడు జర అందరితో సమాధానం, శాంతి, నెమ్మదిని దయచేయండి. అయ్యా నాయన బిడ్డలు చేసి పని అంతా దీవెనకరంగా ఉంచండి. వాళ్ళ యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయి. ఆయా ఇచ్చిన జీతం అర్థం కాబట్టి బిడ్డల కష్టార్జితం బిడ్డ తినక సహాయం చేయండి. ఏకుండా తాగుడు, పెకటన వ్యసనంతో దూరపరచండి. అప్పులు, బంధకాల నుంచి విడిపించండి. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచండి. అయ్యా భార్యాభర్తల సమాధానం దయచేయండి. బలహీనంగా ముట్టండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి. చేతబడి చెల్లెంగి మంత్రశక్తుల బాధ విడుదల దయచేయండి. షుగర్, బీపీ, గ్యాస్ని ఇప్పుడు మోకాలు నడుము బాధపడి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబంలో సంతోషం దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరిచి సమృద్ధి, సంతోషం దాచేవాళ్ళు. అయ్యా నీ బిడ్డ అయ్యా వెళ్ళే ప్రతి స్థలం దీవెనకరంగా ఆశ మలచండి. వాళ్ళ ప్రయాణాలంతా తోడుకున్నాను ప్రభా. ఆ గాలి ప్రయాణమైన, వాహన ప్రయాణమైన, రైలు ప్రయాణం, ఏ ప్రయాణం గమనించారు ఒకరు మీకు కంచి వేసి మీ కాపుదాలు దాచి దినమంతా రేఖలు చండి భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.